ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రోజుకో వార్త వస్తున్నది. వరుసగా ఆ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ప్రణీత్రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టింది నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉన్నది. బహుశా ఓ 2-3 సంవత్సరాల పాటు కొనసాగిన అంశం అది. ఆ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు ఏమిటనే విషయాలు ఇక్కడ తాజాగా వచ్చింది. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు, ట్యాపింగ్లో ఘరానా కానిస్టేబుల్ నిర్వాకం, కొందరు డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబాటు, నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూము, మిల్లర్లు స్మగ్లర్లు పేకాట నిర్వాహకుల నుంచి భారీ వసూళ్లు, రబడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు, ఓ పోలీసు అధికారి 9 ఎకరాల విక్రయంలో సాయము, మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ప్రమేయము, రూపాయలు కోట్లల్లో అక్రమార్జన, విచారణలో బయటకు క్వశ్చన్ మార్కు, టాస్కులు ఆపరేషన్ల గుట్టు విప్పుతున్న రాధాకిషన్ రావు, ఉన్నతాధికారు చెప్పినట్లే చేశారని విచారణలో వెల్లడి, కస్టడీ మరో 3 రోజులు నాయకుల చుట్టూ ఉచ్చు అనుంది. ఇక్కడ ఈయన ఎంత అంటే కానిస్టేబుల్, పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగి, కానీ ఇతరు మాత్రం ఘరానా కానిస్టేబుల్. బెదిరింపులు, వసూళ్లు, సెటిల్మెంట్లు, దందాలు అన్నింట్లోనూ పాత్ర. ఓ దశలో జిల్లా ఎస్పీకి అతడు ఎంత చెబితే అంత, ఆడిందే ఆట పాడిందే పాటగా పెత్తనం సాగిస్తూ డిఎస్పీలు సిఐలకి హడలు పుట్టించాడు. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ టీంలోకి అతన్ని తీసుకున్నారు. దీని మాటన చెలరేగిపోయాడు. కొంతమంది మహిళల వ్యక్తిగత విషయాలు సేకరించి వారి జీవితాలతో ఆడుకున్నాడు. 40 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది ఫోన్ ట్యాపింగ్లో వ్యవహారంలో ఉన్న ఒకానొక కానిస్టేబుల్కి సంబంధించిన ఒక వార్త. ఇక ఇదే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన మరో వార్త ఉన్నది. ట్యాపింగ్ తొలి బాధితుని నేనే, ఈటెల రాజేందర్. దానివల్లే ఈ పరిస్థితిలో ఉన్న భార్యాభర్తల సంభాషణలు విన్నారు. ట్యాపింగ్ వల్ల కాపురాలు కూలాయి. కేసీఆర్ పీడపోవాలని కాంగ్రెస్కు పట్టం, వాళ్ళది అదే తరహా పాలన. మీట్ ద ప్రెస్లో ఈటెల రాజేందర్ వీరు మాట్లాడింది. ఇక్కడ మరొకటి ఉంది. ఐపీఎస్లకు కాదు ఐఆర్ఎస్లకి అని మరొకటి. ఇక్కడ ట్యాపింగు వసూళ్లతో అప్పటి పోస్టింగ్లపై మళ్ళీ చర్చ. అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వార్తలు ఎన్ని తీరులో వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్ నుంచే టెక్నాలజీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించింది. కేవలం ఎస్ఐబి కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ దందా కొనసాగింపు, ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా నిలిపివేత, జప్తు సొమ్ము ఈసీఐ అధీనంలోకి వెళ్లకుండా హవాలా రంగు. దీనికి సంబంధించిన టెక్నాలజీని హైదరాబాద్లోని ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ ఈ టెక్నికల్ టూల్ను అందించినట్లుగా దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది. రోజు అంటే గడిచిన 10-15 రోజుల నుంచి అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. మరొక ఎమ్మెల్సీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాబోతున్నారని, మరికొంతమంది పోలీసు అధికారుల ప్రమేయం ఇందులో ఉన్నది అని, ఇత్యాది విషయాలు చాలా విషయాలు వస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన ఇజ్రాయెల్ నుంచి వచ్చిందని ఒకసారి, లేదా మరో దగ్గర నుంచి అని రకరకాల అనుమానాలు వచ్చినాయి. కానీ దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వస్తున్నది. రఘునందన్ రావు మాట ట్యాపింగ్ ఫోన్ అన్నారు, కిషన్ రెడ్డి అదే మాట అన్నారు, ఈటెల అదే మాట అన్నారు, కొండా సురేఖ అదే మాట అన్నారు, కోమటిరెడ్డి అదే మాట అన్నారు. చాలామంది బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని వారు బహాటంగా చెప్తున్నారు. సరే, ఇందులో ఆధారాలు ఏమేమి ఉన్నాయి? ఎందుకంటే జరుగుతున్న విషయాలు బయటికి తెలియవు, మీడియాలో వస్తున్న విషయాలు ఇవి. అంటే ఇందులో కొంత ఎగ్జాగరేషన్ ఉండవచ్చు, కొన్ని వాస్తవాలకు దగ్గరగా ఉండవచ్చు. ఇందులో కాపురాలు కూల్చారు, భార్యాభర్తల మాటలు విన్నారు అనే అంశాలు కూడా చాలా పదే అంటున్నారు. కాబట్టి వీటికి సంబంధించిన వివరాలు ఏమున్నాయో, ఎవరు ఆ భార్యాభర్తలు, ఎవరి మాటలు విన్నారు, ఏమిటనే విషయాలు బహిరంగ పరిస్థితి కనుక, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారు బట్టి కూడా అన్నారు, భార్యాభర్తల మా సంసారాలు కూలిపోయినాయని. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నారు, కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు, విపక్షానికి సంబంధించిన నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఈటెల కూడా అన్నారు అదే మాట, కాపురాలు కూల్చుతున్నారు. అంటే ఇట్లా ఎవరి ఉన్నాయి ఏమున్నాయో కాంగ్రెస్ పార్టీ వివరాలను బయట ఉంచాలి, ఎగ్జాగరేషన్కి వెళ్లకుండగా. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వం ఎవరున్నా సరే అసాంఘిక శక్తులపైన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండే వారి కొంత నిఘా ఉంటుంది, వారి సంభాషణలు వింటారు, దీనికి ఒక పరిమితి ఉంటుంది అనేది. కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లు వినడం ఏమిటి అనేది ఒక ప్రశ్న పెద్ద ఎత్తున వస్తున్నది. కాబట్టి ఈ వస్తున్న వాటిలో నిజాలేమిటి, వివిధ రంగాలకు సంబంధించిన వారు ఇందులోకి లాగుతున్నారు, అంత జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రజల పట్ల ఈ విషయంలో మరిన్ని అనుమానాలు, అపోహలు రాకుండా ఉండాలంటే నిర్దిష్టంగా విచారణలో జరిగింది ఏమిటి, తేలిన విషయాలు ఏమిటో
ప్రజల ముందు ఉంచితే మంచిది.